హలో గాయ్స్! ఎస్ఎస్‌సి రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇది ఎవరైతే మనకు ఎస్ఎస్‌సి ఆన్‌లైన్‌లో టీచ్ చేస్తున్నారో, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు ఎవరైతే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ రిలేటెడ్‌గా పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నారో, వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే కానీ జరగబోయే ఎగ్జామ్స్ కానీ, ఆల్రెడీగా జరిగిన ఎగ్జామ్స్ కానీ, దానికి రిలేటెడ్‌గా క్వెషన్స్ పేపర్స్‌ను డిస్కషన్ గాని, ఎలాంటి సొల్యూషన్స్ కానీ చేయకూడదు. క్వెషన్ పేపర్ రిలేటెడ్ కంటెంట్‌ని గాని డిస్కషన్ చేయకూడదు. టాపిక్స్ కూడా డిస్కషన్ చేయకూడదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సో, ఈ రూల్స్ అనేది మనకు చూసుకుంటే వార్నింగ్ అగైన్స్ట్ డిస్కషన్ అనాలిసిస్ ఆఫ్ క్వెషన్ పేపర్ ఆఫ్ ఎస్ఎస్‌సి రిగార్డింగ్ ఎగ్జామినేషన్ అండర్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. సో, మెయిన్‌గా చూసుకుంటే certain individuals discuss, analysis, or circulate the content of question paper of ongoing held examinations conducted by the Staff Selection Commission on social media. సో ఏంటంటే ఎవరైనా సరే డిస్కషన్ కానీ, అనాలిసిస్ కానీ, సోషల్ సర్క్యులేట్ కానీ సోషల్ మీడియాలో చేయకూడదనమాట. ఇది జరుగుతున్న ఎగ్జామ్స్‌కి, ఆల్రెడీగా జరిగిన ఎగ్జామ్స్ రిలేటెడ్‌గా అనమాట. ఒకవేళ అలా చేసినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ అండ్ పెనాల్టీస్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కింద ఉన్న పనిష్మెంట్స్ అండ్ పెనాల్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అఫెన్సెస్ అంటే సెక్షన్ 3 అన్‌ఫెయిర్ మీన్స్ అని చూసుకుంటే ప్రొహిబిట్ లీకేజెస్, డిస్క్లోజర్, యాక్సెస్, పొసెషన్, డిసెమినేషన్ ఆఫ్ క్వెషన్ పేపర్, ఆన్సర్ కీస్, ఎనీ పార్ట్ ఆఫ్ దేర్ ఆఫ్ వితౌట్ అథారిటీ. ఎనీ ఇలాంటి ఆథరైజేషన్ లేకుండా మనకు ఆన్సర్ కీస్ కానీ, క్వెషన్ పేపర్ కానీ, డిస్కషన్ కానీ చేయకూడదనమాట. సెక్షన్ 9 ప్రకారం నేచర్ ఆఫ్ అఫెన్స్ చూసుకుంటే కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్. అరెస్ట్ అయితే నాన్ బెయిలబుల్ అరెస్ట్‌లు కూడా జరిగే అవకాశం అయితే ఉండాలి. సెక్షన్ 10 ప్రకారం పెనాల్టీ విషయానికొస్తే ఇంప్రిజన్మెంట్ 3-5 ఇయర్స్ అండ్ ఫైన్ అప్ టు 10 lakhs అనమాట. అదే సర్వీస్ ప్రొవైడర్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళైతే వాళ్ళకు 1 crore వరకు డిస్‌క్వాలిఫై ఫ్రమ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అండ్ రికవరీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే 5-10 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ అండ్ 1 crore అనమాట. కాబట్టి ఆల్ కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ హియర్‌బై వార్న్డ్ టు నాట్ టు ఇంజల్ ఎనీ డిస్కషన్, అనాలిసిస్, డిసెమినేషన్ ఆఫ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ అండ్ దేర్ కంటెంట్ ఇన్ ఎనీ మేనర్. సో, ఫైనల్‌గా ఇదనమాట. మొత్తానికైతే ఎస్ఎస్‌సి అనేది పెద్ద బాంబ్ అయితే పేల్చింది. ఇప్పటి నుంచి ఎలాంటి పీవైక్యూస్ పేపర్స్ కానీ, మనకు క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ చూడడం కానీ కుదరదు. ఎవరైనా సరే ఓన్‌గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే కంటెంట్ క్రియేటర్స్, అదేవిధంగా లెక్చరర్స్ కానీ, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన యాస్పిరెంట్స్ కానీ, అప్‌కమింగ్ జరగబోయే ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్ రిలేటెడ్ క్వెషన్ పేపర్స్ కానీ, ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్‌లో లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ డిస్కస్ చేయడానికి మరియు అనాలిసిస్ చేయడానికి కానీ ట్రై చేయమాకండి. ఎందుకంటే ఈ గైడ్‌లైన్స్ ప్రకారం మనకు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది జరుగుతుంది. సో, బీ కేర్‌ఫుల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.